తెలుగమ్మాయి గంగపట్నం విజయదీపిక ప్రపంచ పారా ఎలైట్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో మిక్స్ డబుల్స్ క్లాస్ 10 విభాగంలో రజత పథకం గెలిచింది. మరో భారత స్టార్ భావిన్ పటేల్ కూడా 2 రజతాలు సాధించింది. భారత కాంపౌండ్ ఆదిరి జట్టు చీఫ్ కోచ్ గా మాజీ ప్రపంచ నెంబర్ 1 ఆర్చర్ డేవ్ క్యూసిన్స్ నియమితులయ్యాడు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని భారత ఆర్చరీ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఒలింపిక్స్ లో తొలిసారి కాంపౌండ్ విభాగానికి చోటు దక్కనుంది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ 22 ఏళ్ల తర్వాత జాతీయ టైటిల్ గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ఇంటర్ కాశీపై 2.1తో విజయం సాధించిన ఈస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ లో అద్భుతంగా పుంజుకొని ట్రోఫీని సొంతం చేసుకుంది. గుజరాత్ విధ్వంసానికి చెన్నై చిత్తు. గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించగా గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది. భారత ఏ జట్టులో అనుకుల్ రాయ్. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్ కు భారత ఏ జట్టులో అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు వెళ్లిన హర్ష్ దూబే స్థానంలో అతడిని తీసుకున్నారు. తిలక్ వర్మ నాయకత్వంలోని జట్టులో వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.